తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అమరులు అయిన కుటుంబాలకు కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రజలను కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పండి? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మీరు ఏమంటారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారంకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దానికి సంబంధించి మా సంధ్యక్క ఇందాక ఆమెకు ఉన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి వాతావరణం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సరే, జనం ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవిస్తూ రేపు అందరికి అంటే ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోయారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ గుర్తు చేసి ఈరోజు ఆ ఉద్యమకారులు, అదేవిధంగా అమరులు అయిన తెలంగాణకు అమరులైన కుటుంబకులను వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఉద్యమకారులకి స్పెషల్ గా వాళ్ళకి ఒక గ్యాలరీ, అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉద్యమకారులకు అంటే మేము తెలంగాణ కోసం పుట్టింది కాదు, ఇచ్చింది పార్టీ, మేము పుట్టిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ వాళ్ళు అవమానించిందని ప్రజలకు తెలియదు. మాట్లాడిద్దాం. అయితే సరే, మంచి వాతావరణాన్ని వాళ్ళు ఉద్యమకారులని గౌరవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని నేను ఇంతకు ముందుకే మన శ్రీకాంతాచారి తల్లి అమ్మతో, శంకరమ్మతో మాట్లాడడం జరిగింది. తను ఏమని అంటున్నారు అంటే, సరే ఎవరి కోణం వాళ్ళది, సంధ్యక్క మాట సంధ్యక్కనే చెప్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, తను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాబట్టి తను మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా మేమేమంటా ఉన్నాము అంటే, సార్ ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అవన్నీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ, ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు, కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వానికి మేము తప్పకుండా మద్దతు తెలుపుతాము, మా పూర్తి సహకారాన్ని అందిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిండ్రు. అయితే ఎస్, గతంలో కూడా 2001 నాడు పిడికల మందితోని ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిండ్రు సార్. ఇది ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణము అనేటువంటి విషయాన్ని ఇవాళ ఒకటి కర్ణే అరవింద్ గారు ఒక విషయం కొడుతుందో మీకు, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది తెలంగాణలో. చూస్తే మనం ఒక అమ్మాయి కూడా, బర్ల శిరీష కూడా బరిలో ఉన్నప్పటికీ ఏదైతే గత 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, 3 ఏళ్ల క్రితం, ఎవరు మరగుజ్జు మహిళ ఒక అమ్మాయి రజిత అని ఉంటుంది, ఆ అమ్మాయి ఎంకామ్ చేసి ఉంది. సో ఆ అమ్మాయి నాకు ఉద్యోగం రావట్లేదు సార్ అని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో మొదటి ఇన్విటేషన్ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి ఆ అమ్మాయికి ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ మార్క్ అయితే ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా మొదటి రోజే. అయితే సార్ దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, ఇది ఆది మాత్రమే అంతం కాదు, కాబట్టి ఇవాళ సరే స్టార్టింగ్ లో వాళ్ళు తన తొలి సంతకం వాళ్ళ పైన పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని సరే చేస్తే తప్పు లేదు, కానీ ఇవాళ వాళ్ళు ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఆ పథకాలు, ఆ 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేర్చాలి. ఆ పద్ధతిలో మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉంటాము. మేము ఏ రకంగానైతే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో మాకేం ఉద్యమాలు కొత్త కావు, మాకేం పోరాటాలు కొత్త కావు అనేటువంటి విషయాన్ని చెప్తూ, తప్పకుండా సమగ్రంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నెరవేర్చకపోతే మేము కూడా ప్రజల పక్షంగా ఉండి పోరాడతాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినాం. ఇవాళ అధికారాన్ని కట్టబెట్టిండ్రు, రేపు తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ గనక ఇవాళ వాళ్ళు సరే, చాలా వరకు సార్ మేము దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీని మేము 14,000 కోట్ల రుణమాఫీని మేము చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటిది 3 నుంచి 4 అరవింద్ గారు, మళ్ళీ అది వేరే చర్చలే. మీరు ఎంత రుణమాఫీ చేశారు, ఇంకా రైతుల్లో ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, పాస్బుక్ అవన్నీ తెలుసు. మేము రైతులుగా సార్ ఇవాళ తెలుసు, మేము చూసాం మీరు చేసిన రైతు మాఫీ ఎట్లా ఉందని.
మరి మీకు ఏమంటారు? గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలే? ఎక్కడ ఎక్కడ కాదు, మీరు చూసుకోండి అన్న. సరే, ఉత్తర ఓకే, తెలంగాణలో అసలు కాంగ్రెస్ లేదని చెప్పిండు. ఓకే రైట్ ఎట్లా వచ్చిందన్న మెజారిటీ? అరవింద్ గారు ప్లీజ్ కంటిన్యూ. సంధ్య గారు ఒక నిమిషం. ఒప్పుకుంటున్నారు, నువ్వెందుకు ఒప్పుకో? స్క్రిప్ట్ ఎప్పుడు స్క్రిప్ట్ నే ఫాలో అవుతావన్నా?